ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా అమ్మవారికి ఈజీగా వస్త్రాలంకరణ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వస్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ముందుగా మన ఇంట్లో ఉన్న దుర్గా అమ్మవారిని చూసే ఉంటారు మీ అందరూ కూడా. ఆ అమ్మవారికి ఈరోజు వస్త్రాలంకరణ చేయబోతున్నాను. ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ ముక్క అనేది బ్లౌజ్ పీసెస్లో వస్తుంది కదండి, లేసులు కొన్నిటికి వేయకుండా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే సరిపోతుంది. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక మన టైలరింగ్ షాప్స్ ఎక్కడైతే ఉంటాయో, మీరు వెళ్తూనే ఉంటారు చాలామంది కూడా, టైలరింగ్ షాపుల్లో అయితే ఇవి దొరుకుతూ ఉంటాయి. లేదు అంటే కనుక లేస్ తీసుకువచ్చి అవి కూడా కుట్టుకుని కూడా చేయొచ్చు. అలా కూడా వస్త్రాలంకరణ చేసుకోవచ్చు. అదైతే కొంచెం కాస్ట్ అవుతుంది. ఇదైతేనండి రూపాయి ఖర్చు ఉండదండి. చక్కగా వాళ్ళ ఎదురుకి ఇది యూజ్ చేయరు. ఆ ముక్కలు అనేది కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది చాలా వరకు ఎవరు యూజ్ చేయరు. పట్టీ కూడా ఉంటాయండి వీటిల్లో. అలాంటివి కూడా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కుచ్చులు పోసుకోవాలండి, చిన్న చిన్నగా కుచ్చులు పోసుకోవాలి. ఇది కాటన్ కాబట్టి ఇటు వంగమంటే అటు వంగుద్ది. అదే అంటే సిల్క్ కానీ అవి కూడా వస్తాయి, అవి కూడా నీట్గానే ఉంటాయి. కాకపోతే ఇది కాటన్ కాబట్టి కుచ్చులు ఎటు పోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేనైతే యూజ్ చేయడం జరిగిందండి. తర్వాత ఆ చివర ఏదైతే ఉందో అక్కడ చక్కగా ఒక ముడైతే వేసుకోవాలి. ఈ విధంగా గట్టి ముడైతే వేసుకున్న తర్వాత ఈ పైన కూడా ఒక పిన్నీస్ లాంటిది పెట్టుకున్నానండి. మామూలుగా అయితే పిన్నీస్ ఏం పెట్టవసరం లేదు, దోపి కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనేంటంటే పిన్నీస్ పెట్టినట్లయితే ఆ పీల్స్ అనేవి మీకు ఈజీగా ఉంటాయి. మనం ఏదైతే కుచ్చులు పోసామో ఆ కుచ్చులు ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి పిన్నీస్ అయితే వేసాను. మీరు కూడా వేయండి, వేయకపోవచ్చు, దాంట్లో తప్పులేదు. కాకపోతే ఇలా వేయటం వల్ల ఏంటంటే మీకు కుచ్చులు జారిపోతాయి అని, అంటే కట్టేటప్పుడు జారిపోతాయి అనే భయం లేకుండా ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నాను. వెనక వైపు కూడా చూడండి, ఎప్పుడైనా సరే ముళ్ళు వేసుకునేటప్పుడు ఉచ్చు ముళ్ళు అని అంటారు. ఆ ముడైతే వేసుకుంటే కనుక మనం అమ్మవారి అలంకారం తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి తీసుకోవటానికి. ఎప్పుడైనా సరే మీరు వేసేటప్పుడు ఉచ్చు ముళ్ళు అయితే వేయండి. వెనక వైపు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉచ్చు ముళ్ళు ఎలా వేయాలనేది ఫస్ట్ ఒకసారి వేసి తర్వాత దాన్ని ఇదిగోండి చూసారా, లోపలికి తీసుకొచ్చి పుష్పంలాగా, ఇప్పుడు మనం టై కానీ లేదంటే రిబ్బన్స్ ఉంటాయి చూడండి, రిబ్బన్ ఎట్లా అయితే కట్టుతారో అదే విధంగా కట్టాలండి. ఒకటి రాగంగానే మొత్తం ఎలా అయితే వచ్చేస్తుందో ఆ ఒక దారు లాగానే ఆ ముడి అనేది ఊడిపోయేలాగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లే పగుటి వేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 విధాలుగా కూడా వేసుకోవచ్చు అమ్మవారికి. మీకు ఏ విధానం నచ్చితే ఆ విధానంలో వేసుకోవచ్చు. చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు అమ్మవారి 2 చేతులు ఉన్నాయి చూడండి. ఫస్ట్ 2 చేతుల మధ్యలో నుండి తీస్తే ఎలా ఉంటుందో చూడండి. అంటే అమ్మవారు లోపలికి ఉన్నట్లుగా అనిపిస్తుంది చూడండి. ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే అమ్మవారు మొత్తం అంటే కప్పుకున్నట్లుగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలా చున్నీ అల్లే వేసుకుంటే కనుక చూపిస్తా చూడండి. ఇగోండి చూసినట్లయితే ఇలా చున్నీ అల్లే వేసుకుంటే కనుక, అంటే ఫస్ట్ వెనక 2 శంకు చక్రాలు ఉన్న చేతులు కాకుండా పక్కన త్రిశూలం ఉన్న చేతి నుండి కూడా వేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది. ఒక పగటి వేసుకున్నట్టుగానే కూర్చున్నట్లుగా ఉంటారు అమ్మవారు. ఇప్పుడు చూపిస్తా చూడండి దగ్గరికి. ఇదిగోండి ఈ విధంగా 2 సైడ్స్ తీసుకొచ్చి చూడండి ఎంత బాగుంది. అమ్మవారు చక్కగా కనపడుతున్నారు. మనం వస్త్రాలంకరణ అంటే ఆభరణాలు కూడా వేసుకున్నా కానీ చాలా నీట్గా కనపడతారు కాబట్టి నేనైతే ఇలా వేస్తాను. చూసినట్లయితే చూడండి ఎంత నిండుగా వచ్చేసారు అమ్మవారు. తర్వాత ఇంకొకటి బెల్టల్లో కూడా వేసుకోవచ్చు నడుముకి. లేదు అంటే కనుక అలానే సింపుల్గా వదిలేసి కుచ్చులు కూడా తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎలా చేస్తున్నా చూడండి. ఎప్పుడైనా సన్న హోల్స్ ఉన్నప్పుడు క్లాత్ బయటికి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కొసలు ఉంటుంది చూడండి, కొసలు చక్కగా నలిపేస్తే సన్నగా ఒక సూదల్లే చేసి, ఆ తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, సన్న సూదల్లే చేసి దాని ద్వారాగా పంపించచ్చండి. కొంచెం బయటకు వెళ్ళింది అనుకోండి, ఆ తర్వాత మొత్తం అలా చూపిస్తుంది చూడండి, అంచున అట్లా నలిపితే చక్కగా ఒక సూదల్లే అవుతుంది. సూదల్లే అయిన తర్వాత దాంట్లో పెట్టి బయట లాగంగానే వచ్చేస్తుంది. ఈ విధంగా దుర్గా అమ్మవారికి వస్త్రాలంకరణ అయితే చేస్తూ ఉంటాను నేను. ఆ తర్వాత మొత్తం ఈ పవిటి అంతా కూడా సర్దేసిన తర్వాత మాత్రమే కుచ్చులు అనేది ఊడదీయాలండి. ముందే చాలామంది ఏం చేస్తారంటే ముందే ఊడదీసేస్తారు. అట్లా ఊడదీయకూడదు. మొత్తం అయిపోయినాక ఊడదీస్తే ఆ పీల్స్ అనేవి చక్కగా నిండుగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఊడదీస్తాను చూడండి. అదిగోండి చూసారా అమ్మవారికి ఈ విధంగా. కాకపోతే ఇక్కడ అమ్మవారికి, దుర్గా అమ్మవారికి ఎడం చెయ్యి అయితే అంటే అమ్మవారికి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ చెయ్యి అయితే కనపడదు.
కుడి చెయ్యి అయితే చక్కగా కనపడుతుందని కొంచెం ముందుకు ఇచ్చాడు కాబట్టి చక్కగా కుడి చెయ్యి చాలా నిండుగా కనపడుతుంది. సింహం కనపడకుండా కూడా వేసుకోవచ్చు, లేదంటే సింహం కనపడేలాగా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసేసానండి. ఎలా ఉన్నారేంటో కామెంట్ చేయండి. అమ్మవారికి వెనక వైపు చక్కగా ఆ పీల్స్ అనేవి అటు ఇటు పోకుండా చక్కగా వెనక తాడేసి కట్టేస్తాం. తాడంటే తాడేం కాదు, ఆ వెనక ఉంటాయి చూడండి, 2 ఉంటాయి కదా, ఆ 2 కలిపి ముడి వేస్తే సరిపోతుందండి. ఇగోండి ఈ విధంగా అమ్మవారి అలంకరణ అయితే, వస్త్రాలతో అలంకరణ అయితే అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది 7 నిమిషాలు అయితే వీడియో ఉంది, కాకపోతే ఇది నేను స్లో మోషన్లో తీశాను మీకు అర్థం అవ్వాలని. లేదంటే కనుక 5 నిమిషాల్లో మీరు అలంకారం చేయొచ్చు, రూపాయి ఖర్చు లేకుండా. చక్కగా అలా మిషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా దొరుకుతాయండి ముక్కలు. ఇవే కాదు, అంచు లేకపోయినా పర్వాలేదు, అవన్నీ తెచ్చుకుని కట్టుకోవచ్చు. కానీ అవి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే నేను అలంకరిస్తూ ఉంటాను, వస్త్రాలంకరణ. మీకు ఈ అలంకరణ ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. తర్వాత కాసుల పేరులాగా ఇవి రెడ్ పూసలతో కలిసిన మాల ఉంటుంది కదండి, అవి అయితే వేశాను. ఈ విధంగా సింపుల్గా ఇలా సింపుల్గా అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు అండి. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. 5 నిమిషాలు రోజు అమ్మవారికి కేటాయిస్తే అలంకారం అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు అండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలంకారం ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసాను 5 నిమిషాల్లో. మీకు ఇంకా మోడల్స్ కూడా ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ మోడల్ ఇదే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే మామూలుగా అందరు కట్టే విధంగా అయితే ఇలా కడుతూ ఉంటారు. ఆ తర్వాత కుచ్చులు అలా వచ్చినాయి కదండి. ఇంకా చిన్నవి పోసుకుంటే ఇంకా నిండుగా వస్తాయి. కాకపోతే ఇది ఒకసారి ఉతుకు పడితే కానీ అది ఆ రఫ్నెస్ అనేది పోదు, అందుకని కొంచెం అలానే ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.